ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి కొంచెం సౌండ్ పెట్టినాను, మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృపా మహదైశ్వర్యాన్ని రాబోయే యుగంలో కనపరచు, అంటే ప్రస్తుత దినాల్లో కనపరచు నిమిత్తం మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు దయచేసి ఉన్నాడు. అట్టి స్థితిని కలిగి మనం ముందుకు, అంటే విశ్వాస జీవితంలో జీవించువారముగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ప్రియులారా. అట్టి ఏర్పాటు విషయమైన గ్రహింపు కలిగి మనము ఆయన సన్నిధానములో ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు మనకు దయచేస్తున్నాడు. అందును బట్టి ప్రభుకు స్తోత్రములు. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల పాటు వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు చదువుదామా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవగలనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క సహవాసంలో ఉంచుతున్న దానానికి వేలాది స్తోత్రములు తండ్రి. నీ యొక్క సహవాసంలో చేరి నీ యొక్క శరీరక్తాలలో పావులు పంపులు దయచేసిన ఆ విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. తిరిగి నాయన మరి అతి ప్రాముఖ్యమైన సంగతికి నాయన సన్నిధానానికి సమయానికి చేరి వచ్చి ఉంటుండగా మీరు తోడుగుండి సహాయం చేయండి. నీ దాసుడు ఒట్టివాడు కనుక నాయన మరి ఆత్మలో నాయన మరి మీరు ఉంచి ఆత్మజనపు సంగతులను మేము ఆత్మ ద్వారా వివేచించుటకు మీరు కృప చూపించమని, సంఘముల కొరకు సంగతులు, సంఘము ద్వారా సంగతులు మీరు వినిపింప చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకున్నామని, మీ కృప మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, సమయం 11:20 అవుతుంది. నేను కొద్ది నిమిషంలోనే వాక్యాన్ని ముగిస్తాను. ఎవరు కూడా కంగారు పడబాకండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం 3 విషయాలు చూస్తున్నాం. 2 వ్యక్తులను చూస్తున్నాం, 2 విషయాలు చూస్తున్నాం. ఏంటో చెప్తారా? దేవుని ఇల్లు, నమ్మకము. 2 వ్యక్తులు ఎవరు? మోషే, యేసు ప్రభు. మరి మనమెవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతారా? 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని
ఎవరు మరలా చెప్పాలి? దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం పరిశీలించినట్లయితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే ఎవరి మీద? పరిశుద్ధులైన పట్టణస్థులము, ఆయన ఇంటి వారైన మన మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహం మనం తుదమటుకు గిన కనపరిస్తే ఖచ్చితంగా ఎవరో అండి మనం? ఆయన ఇల్లు. మనం ఆయన ఇంటి వారమై ఉన్నాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తీయాలండి ఖచ్చితంగా, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా బైబిల్లో ఉన్న వారందరూ తీసి చూడాలి. మేము దేవుని పనివారమై ఉన్నాము, మేము జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును. ఎవరండి? మనము దేవుని గృహమై ఉన్నాం. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనం విశ్వాస గృహమై ఉన్నామని పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. మనం ఆయన ఇల్లు, ఆయన గృహము, ఆయన ఇంటివారమై ఉన్నాము. ప్రియులారా, మన ఇంటికి నమ్మకస్తుడు ఎవరు? మోషే ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడని మోషేను బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలకి మోషే నాయకుడిగా ఉన్నాడు. నేను టూకుగానే చెప్తాను. మోషే నాయకుడిగా ఉన్నాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఎవరు సాక్ష్యం చెప్పారు? అహరోను చెప్పలే, లేకపోతే ఎదిరించిన మిరియాం చెప్పలేదు, లేకపోతే యెహోషువ చెప్పలేదు, ప్రజలందరూ చెప్పలేదు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ప్రియులారా, అది కూడా చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఘముల కొరకు సంగతులు ఆత్మ ప్రభు మనకు అందిస్తున్నప్పుడు లేఖనానుసారంగానే వెళ్దాం. నోటి మాటలతో కాక వాక్యమే మనకి కార్యసిద్ధి కలగజేస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడం. కాబట్టి మనం సంఘానికి వచ్చినప్పుడైనా కొంతమంది బైబిల్ తీరు కాబట్టి ఇప్పుడైనా తీపిద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకు? 2వ వచనం. చెప్పుకొనగా భూమి మీద ఉన్నరందటిలో మిక్కిలి సాత్వికుడా. ఎలాంటి వాడు? ఆయన ఎవడు? యాక్చువల్గా ఆయన ఎంత కోపం వస్తుందంటే ఒక్క వేటున ఏం చేశాడండి? ఐగుప్తుని కొడితే భూమిలోకి వెళ్ళిపోయాడు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు సినిమాల్లో ఇలా కొట్టంగానే ఏమైపోతారు? భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా యవనస్తులు. అంటే పిక్చర్ ఊహించుకోండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? మిక్కిలి, ఉట్టి సాత్వికం కాదండి, మిక్కిలి సాత్వికుడై ఉన్నాడు గనుక ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎదురాడు వారు 6 లక్షల కాలు బలాన్ని తీసుకొని మోషే వెళ్తుండగా ఆయనకి ఎంత సాత్వికం లేకపోతే ఆయన నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు? ఆయనలో ఎంత నమ్మకంతో లేకపోతే క్రీస్తు యేసునందు నమ్మకంగా ఉన్నాడు? ప్రియులారా, మరి ఆయన నమ్మకంగా ఉండడానికి కేవలం ఆయన వ్యక్తిత్వం కాదు కానీ ఆయన ఒక ఏర్పాటును అనుసరించాడు. దానినే మనం నిర్గమాకాండం 40వ అధ్యాయం 20వ వచనంలో గత వారం చదువుకున్నాం. అదే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని దానికి నామకరణం పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం అనుసరించవలసిన విధానము కూడా అదే. ప్రియులారా, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలకు
వారికి బుద్ధి కలగడానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను వారు సమీపించిన తోడనే వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రత వారి మీద పడుతుంది. కనుకనే ఆ మందసములో ఆ 10 ఆజ్ఞలు ఉంచి దాని మీద కరుణాపీఠం ఉంచి కెరూబుల మధ్యలో ఏదైతే రక్తం ఉందో ఆ రక్తంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మోషే నమ్మకంగా ఉండడానికి కేవలం ఆయన వ్యక్తిత్వము, సాత్వికము ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటారు? ఆ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించి దేవుడు ఆ కెరూబుల మధ్య నుంచి మాట్లాడడం ద్వారా ఆ స్వరాన్ని విని ముఖాముఖిగా, ఇందాక చదువుకున్నాం 7వ వచనం, కిందకి చదవండి అన్న, కిందకి చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం కూడా, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచుచున్నాడు. ముఖాముఖిగా, అభిముఖము కాదు అండి, ముఖాముఖిగా. అంటే క్రీస్తు దేవుడు ఆయన ఎదుట ఉన్నాడు, ఆయన దేవుని ఎదుట ఉన్నాడు, క్రీస్తు మోషే ఎదుట ఉన్నాడు. అంటే దేవుడు ఆయన ఎదుట ఉన్నాడు అంటే ఇద్దరు కూడా ముఖాముఖిగా నిదానించి చూసేవాడు. ఊరికలా చూసి అలా వెళ్ళిపోవడం కాదు, నిదానించి చూస్తున్నాడు, ముఖాముఖిగా ఉన్నాడు. దానికి మూలం ఆ ఏర్పాటే ప్రియులారా. అది కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండం, ఇదే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద నున్న అనగా కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము వినెను. కేవలం స్వరం మాత్రమే వింటున్నాడా? దేవుడు ఆయనతో మాట్లాడుచున్నాడు, ఆయన దేవునితో మాట్లాడుచున్నాడు మాత్రమే కాదు, ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్, అంటే ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, ఒక నమ్మకమైన వానికి నమ్మకత్వాన్ని బోధిస్తూ ఆ నాయకత్వంలోని సంపూర్ణ లక్షణాలని కలిగి ఉన్న ఆ మూర్తిమత్వాన్ని దేవుడు మోషేలో చూస్తున్నాడు ప్రియులారా. కనుకనే ఆయనకి ఇచ్చాడు. అయితే ఈ 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే అహరోనుని వెంట పెట్టుకొని వాళ్ళ సహోదరి తయారైంది. ఏమని అంటే, మాకు దేవుడు మాట్లాడట్లేదా? మోషేతోనే మాట్లాడుతున్నాడా? మాతో కూడా మాట్లాడుతున్నాడా అని అంటే క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? నేను ప్రవక్తలతో మాట్లాడుతున్నాను, కరెక్టే, ప్రవక్తలతో మాట్లాడినట్టు నేను మోషేతో మాట్లాడట్లేదు అంటున్నాడు. ఇక్కడ కేవలం మోషేనే మీరు కనపరుచుకోండి, నేనేదో చెప్తున్నానని మీరు వేరేగా వెళ్తే అది నా తప్పిదం కాదండి. నేను సారిసారికి చెప్తున్నాను, నేను ఆత్మను అనుసరించి మనం ఏదైతే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం మనం చెప్పిన, నాకు దేవుడు వర్తమానం ఇచ్చింది, నేను కొంచెం చెప్తున్నాను. సంఘంలో ఎలా జరిగినా నాకు అనవసరం, నాకు వర్తమానం దేవుడు ఎప్పుడో ఇచ్చాడు ప్రియులారా. అది నేను వివరించడానికి సమయం వస్తుంది, ఆ సమయం ద్వారా నేను మీకు వివరించగలుగుతున్నాను అంతే. నేను నిమిత్త మాత్రుణ్ణి, మీరు నన్నేమి అనుకోవద్దు. కానీ సంఘంలో జరిగే సంగతులను బట్టి మీరు ఆలోచించి వ్యక్తిని ఆపాదించి మీరు ఒకవేళ చూసినట్లయితే నన్ను క్షమించండి, ఇది నాకు వర్తమానం ఇప్పుడుది కాదు ప్రియులారా. సరే, ఈ సంగతుల్లో మిరియాము ఎదురాడింది. కానీ దేవుడు, నువ్వు ప్రవక్తవే కావచ్చు, నీకు నేను నోటినిచ్చింది నేనే, కానీ మోషే ఎలా ఉన్నాడు? ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడు కనుక నేను అతని సాత్వికాన్ని, అతని నాయకత్వాన్ని నేను గణపరుస్తాను అంటున్నాడు. తద్వారా వారికి ఏమి సంభవించిందనేది మనం కృపలో ఉన్నాం కాబట్టి అది మనకు అవసరం లేదు. కానీ మనము చేసే పరిస్థితి, దేవుడు మోషేకి ఎలాగ నమ్మకంగా నాయకత్వాన్ని ఇచ్చాడో ఈరోజు ఎవరికి ఇచ్చారు చెప్పాలి. ఈ దినపాఠం ఎవరు మోషేకి సాక్షార్థముగా ఎవరున్నారండి? ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రియులారా.
అంటే ఈ 7వ అధ్యాయం 90వ వచనములో సంపూర్ణముగా దేవుడు ఇటువైపు ఉన్నాడు, నా ఎదురుగా ఉన్నారు దేవుడు ఆయన ఉన్నప్పుడు మోషే ఇటు అభిముఖముగా ముఖాముఖిగా దేవుని చూస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన వైపు తిరిగి చూడటమే మనం నమ్మకత్వంగా ఇప్పుడు మనం ధ్యానిద్దాం ప్రియులారా. మనం సంపూర్ణంగా తిరిగితేనే మనం ఆయన వైపు తిరిగినట్టు. లేకపోతే నేను ఇంత కొంచెం వైపు తిరిగాను అనుకోండి, ఎలా ఉంటుంది? సంపూర్ణంగా లేకపోతే కంప్లీట్గా తిరిగినట్టు కాదు ప్రియులారా. మోషే దేవునికి సంపూర్ణంగా తిరగడమే నమ్మకత్వం అయితే, ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఉండి ఎవరికి కనపరుచుకుంటున్నాడండి? ఎవరికి? ప్రభు అయినా లేకపోతే తండ్రి అయినా దేవునికి కనబడుతున్నాడు ప్రియులారా. అలనాడు మోషే ద్వారా ప్రతి విషయాన్ని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పి ఆ ప్రకారముగా నాయకత్వంలో ఆ ప్రయాణ పద్ధతిని నడిపించాడు. మన ప్రయాణ పద్ధతి మన కళ్ళ ఎదుట ఉంది. దాన్ని నడిపించడానికి, మూవ్ చేయడానికి పైన మేఘస్తంభం ఆత్మ ప్రభు మనకు తోడుగా ఉంటుండగా ఆయన అనుగ్రహించు సంగతులు కెరూబుల మధ్య నుంచి మాట్లాడే స్వరము ప్రియులారా. బూరల ధ్వని కాదు ఇది, కేవలము అది ఎక్కడో సీనాయి కొండ మీద వినిపించే ధ్వని కాదు. అలనాడు ఇజ్రాయేలు ప్రజలు మేము ధ్వని విన్నాం కానీ స్వరం వినలేదంటున్నాడు దేవుడు. దాన్ని స్పష్టంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో కూడా అభివర్ణిస్తున్నాడు. కేవలం దేవుని మాట అలనాడు ఇజ్రాయేలు ప్రజలు వినిన ధ్వని వంటిది కాదు, శబ్దం వంటిది కాదు ప్రియులారా. దేవుని స్వరము ఆయన మనతో ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడని అంటే ఖచ్చితంగా మనము ఆ విషయంలో విని తీరడమే నమ్మకత్వం ప్రియులారా. మనమందరము కూడా నమ్మదగిన వారం అని సర్టిఫై చేసుకుందామా లేదా? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనమా చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమా నమ్మదగని వారమా? నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన స్వభావం ఏ స్వభావం అండి చెప్పాలి, అందరూ వింటున్నారా? ఆయన స్వభావం నమ్మకత్వం కదా. మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారు. ఆయన నమ్మకత్వం ఆయన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు, ఎరుగనని చెప్పడు. కానీ మనము ఆయన్ని ఎరిగిన వారముగానే ఉంటాం, కానీ ఆయన్ని మనం ఎరుగం ప్రియులారు. ఆయన పనే చేస్తుంటాం కానీ దేవునికి దూరంగా ఉంటాం కదా. ఆయన పనే చేస్తుంటాం, దేవునికి విముఖులుగా ఉంటాం, సముఖంగా ఉంటాం. ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే పరిస్థితి మనలో ఉండదు. ఎందుకని? మనము దేవుని విషయంలో నమ్మకముగా లేము ప్రియులారా. మనం నమ్మతగని వారమైన దేవుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన నమ్మకత్వాన్ని మనకు అందించడానికి ఇప్పుడు ఎక్కడున్నాడు? అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఒకసారి నేను చిన్న మెసేజ్ చెప్తాను, విషయాలు ఎక్కువ వివరించడానికి సమయం లేదు కనుక ప్రాముఖ్యమైన సంగతిని నేను చెప్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చూద్దామా. అన్నిటికీ కుదురుబాటు దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఎక్కడ ఉన్నాడమ్మా? పరలోకంలో. ఎందుకు ఉంటున్నాడు? మనల్ని నమ్మకస్తులుగా చేయడానికి.
యోహాను సువార్త 14:19 అంటున్నాడు, ఆయన జీవించుచున్నాడు కనుక మనం జీవిస్తున్నామని. అంటే మనల్ని జీవింప చేయడానికి, మనల్ని ఆయన ఇంటి వారముగా మనల్ని కట్టబడడానికి, ఆయన దేవుని గృహమై ఉన్నాము, విశ్వాస గృహమై ఉన్నాము, ఆయన ప్రియులమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము గనుక మనల్ని ఇంటివారుగా కట్టడానికి ఏం చేస్తున్నాడు? ఆయన నమ్మకత్వాన్ని చేయడానికి ఆయన పరలోక నివాసిగా ఉన్నాడు. ఆయన మహిమ కొరకు మహిమపరచబడ్డాడు. పరలోక రాజ్యములో మహిమలో నివసిస్తుండగా సంఘం కట్టబడుతుంది ప్రియులారా. ఆ సంఘము నమ్మకత్వాన్ని బిల్డప్ చేయడానికే కేవలం ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనం నమ్మదగని వారముగా ఉంటే ఎలాగో? రోమీయులకు రాసిన పత్రిక 3:3 చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 3:3. రోమీయులకు రాసిన పత్రిక 3. ఆయన నమ్మదగినవాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచక దేవుని సంబంధమైన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని మనము విశ్వాసం ఉంచకపోయినా ఆయన నమ్మకమైన వాడు గనుక ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఆయన మార్పు చెందనివాడు. మనమే ఆయన వైపు తిరగట్లేదు ప్రియులారా. మనం యోవేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, అలనాడు ప్రభువు కరుణా సంపన్నుడు, కృపా మహావాత్సల్యం గలవాడు, కానీ ఆయన వైపు జనులు తిరగట్లేదు. చూడండి, యోవేలు గ్రంథం 2:13. యోవేలు గ్రంథం 2:13 ప్రియులారా. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, అత్యంత కృపగలవాడై ఉండి పడును గనుక మన హృదయాలు త్రిప్పుకొని ఆయన వైపు తిరగాలి ప్రియులారా. మన వస్త్రాలు కాదు, మన యొక్క వస్త్రాలంటే మన క్రియలు కాదు ప్రియులారా. మన హృదయం ఏమవ్వాలి? ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు మనం కంప్లీట్గా తిరిగితేనే, ఆయన వైపు మనం కంప్లీట్గా తిరుగుతున్నామా లేదా మనం చేసే క్రియలను బట్టి తెలుస్తుంది. మనం స్వనీతి క్రియలు చేస్తే లోకంలో నీ వంటి గొప్పవాడు లేడు, ప్రదీప్ చేసే పనులు ఎవరు చేయరయ్యా అని చాలా గొప్పగా చెప్తారు. నా హృదయం దేవుని వైపు తిరగకపోతే నేను నమ్మకస్తుని కాదు ప్రియులారా. మరి కంప్లీట్గా ఆయన వైపు తిరిగి ఆయన నమ్మకత్వాన్ని మనం ఎంతవరకు మనం చేస్తున్నాం? అలనాడు హేబేలు ఏషావా వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, అన్నదమ్ములేనా? కయ్యూను, హేబేలు కయ్యూను అన్నదమ్ములు. కయ్యూను సత్క్రియ చేశాడా? ఏ క్రియ చేశాడు? స్వనీతి క్రియ చేశాడు. హేబేలు ఏ క్రియ చేశాడు? సత్క్రియ చేశాడు కనుక అతను అర్పణ అంగీకరించబడింది. హేబేలు ఎందుకు తల ఎత్తుకోలేకపోతున్నాడు? సత్క్రియ చేస్తే ఏమంటున్నాడు దేవుడు? తల ఎత్తుకోవా అని అంటున్నాడు. ఎందుకని? సత్క్రియ చేయలేదు కనుక. అంటే దేవుని మంచి పదార్థాన్ని, హితవాక్య ప్రమాణాన్ని అతను ఏం చేయట్లేదు, తీసుకోలేదు. తల్లిదండ్రులు చెప్పుండ్రా, ఒకే బిడ్డకు పుట్టిన లేకపోతే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు, ఒకరు సత్క్రియ చేసి ఒకరు స్వనీతి క్రియ చేస్తే, ఒకరి అర్పణలో రక్తం ఉంది, ఒకరి అర్పణలో శ్రమ ఉంది అని అంటే లోపం ఎవరిలో ఉంది? మనం సమూయేలు గ్రంథం ఉదాహరణలు చెప్తాను. సమూయేలు గ్రంథం 2వ ఏలీ కుమారులు దేవుని దృష్టిలో ద్వేషులుగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు? యాజకులే ప్రియులారా. మరి వాళ్ళు దేవుని ఎరగనిగాక చేస్తున్నారని అంటే ఏలీ చెప్పకుండా ఉంటాడా? ప్రశ్న వీకే వేస్తున్నాను. ఏలీ చెప్పాడంటాడా? చెప్పలేదంటావా? చెప్పలేదని అంటారా? సరే, ఆ రెండు అక్కడ రాయబడలేదు కాబట్టి నేనంటాను, చెప్పే ఉంటాను అంటాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళ విషయంలో వారికి ఏమీ కూడా దేవుడు ఏమి శిక్ష విధించలేదు.
కానీ వారి యొక్క శిక్ష ఏంటనంటే వారికి ఉన్న బలహీనతే ప్రియులారా. సరే, ఇంకొకరిని చూద్దాం. తర్వాత లేవీకాండంకి వచ్చేసరికి 10వ అధ్యాయంలో ఎవరు కనపడతారు మనకి? దాతాను, అబీనాబ. వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారండి? అన్యాగ్ని తీసుకొచ్చారు కదా. అన్యాగ్ని తీసుకొస్తే దేవుడు ఏం చెప్పాడు? బలిపీఠం మీద ఏ అగ్ని ఉండాలి? లేవియాకాండం 6వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దామా? లేవియాకాండము 6 ఇట్లానము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీది 12వ వచనం చదవండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. అంటే దీని కింద చూడండి, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మరి అన్ని అగ్ని తెచ్చారంటే దాని విషయం ఏమైంది? బలిపీఠం మీద అగ్ని ఆరిపోయిందా, ఆరిపోలేదా? దేవుని అగ్ని పైనుంచి ఆకాశంలో నుంచి దేవుని అగ్ని దిగివచ్చి ఆ దహన బలి ద్రవ్యాన్ని దహించిన తర్వాత మరలా మనం సమాధాన బలి కానీ ఏ బలి కానీ చేయవలసి వచ్చినప్పుడు ఆ అగ్ని ఏమవ్వాలి? ఆరిపోకూడదు. ఆరిపోయిందని అంటే ఆ నమ్మకత్వం ఏమైంది? వారిద్దరి విషయంలో పోయింది ప్రియులారా. పోయింది కాబట్టే 10వ అధ్యాయం చూడండి ఒకసారి, 2వ వచనం చూద్దామా? 10వ అధ్యాయం 2వ వచనం. అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. పైన చదువుదాం. యెహోవా తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ. మరి వీరిద్దరు కూడా నాదాబు, అబీహులు, అహరోను కుమారులే. వారు కూడా యాజకత్వం చేసే బిడ్డలే ప్రియులారా. వాళ్ళకి మోషే చెప్పలేదా? పోనీ అహరోను చెప్పుండడా? సొంత తండ్రి కదా, చెప్పుండడా? మీరు చెప్పలేదన్నారు, నేను చెప్పాను అంటున్నాను ప్రియులారా. తర్వాత సమూయేలు గ్రంథంలో మనం ఇంకొకరిని చూస్తాం 8వ అధ్యాయంలో. ఎవరు చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీళ్ళిద్దరు ఎవరు? సమూయేలు కుమారులు. ఒకరి పేరు యోవేలు, రెండవ పేరు అబియా. వాళ్ళు 5వ వచనం చూడండి, ప్రజలు ఏమని చెప్తున్నారు? చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఎవరు? నీ కుమారులు, నీ ప్రవర్తన. వాళ్ళు ఏమంటున్నారండి? ఆ యోవేలు, అబియా నీ వంటి వారు కాదు కాబట్టి మాకు సకల మర్యాద చొప్పున. నాయకుడు కోరుకోలేదు, వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? రాజును కోరుకున్నారు. అది వేరే టాపిక్. అంటే దేవుడు న్యాయాధిపతిగా సమూయేలుని నియమించి ఆ ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, సంపూర్ణంగా యాజకుడిగా అన్ని విషయాల్లో సమూయేలుని ఉంచిన తర్వాత వాళ్ళు ఎవరిని చూశారు? నెక్స్ట్ జనరేషన్ చూశారు. చూసినప్పుడు వాళ్ళు నీ వంటి ప్రవర్తన కలిగేవారు కాదు నాయన, నీకు దండం అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు కోరుకోవాల్సిన నాయకత్వాన్ని అయితే, నమ్మకత్వాన్ని అయితే వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు? రాజుగా ఉండవలసిన ప్రభు అయిన, లేకపోతే దేవుణ్ణి రాజుగా ఉంచవలసిన ప్రజలు ఈ లోక సకల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమని అడిగారు. అది కూడా వాళ్ళ తప్పిదమే ప్రియులారా. మరి వీరందరిని మనం గమనించినట్లయితే వారందరి విషయంలో ఖచ్చితంగా మోషే నుంచి మనం చూసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా ధర్మశాస్త్రం విషయంలో, లేకపోతే నాయకత్వం విషయంలో
ఏ రీతిగా జరుగుతుందనేది మనం ఖచ్చితంగా చూడగలం. అదే సంఖ్యాకాండ గ్రంథము 27వ అధ్యాయం మనం 17వ వచనం చూసినట్లయితే, ఆత్మ కలిగిన ఒక నాయకుడిని నియమించు ప్రభువా అని మోషే అడిగినప్పుడు యెహోషువని నియమించారు. ఎవరిని? ఏ రీతిగా? నాయకుడిగా నియమించాడు ప్రియులారా. మరి యెహోషువ కూడా నాయకుడిగా నమ్మకముగా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన నాయకత్వాన్ని జరిగించాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? నమ్మకత్వాన్ని గురించి మనం చెప్తున్నాం ప్రియులారా. మీరు టాపిక్ వేరే చాటుకు వెళ్ళిపోతే మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. మోషే నమ్మకత్వాన్ని అతడు ఇన్నంతటిలో ఎలాగ నమ్మకం ఉన్నాడో క్రీస్తు కూడా మన విషయంలో అలాగ నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనకు దేవుని మర్మమైన క్రీస్తు ఎవరిని బయలుపరుస్తాడు? తండ్రి అయిన దేవుని మనకు బయలుపరిచాడు, తండ్రిగా బయలుపరిచాడు. అవునా కాదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. నేను ముగిస్తున్నాను, ఖచ్చితంగా 10 నిమిషాల్లో ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను. ఎవరు బయలుపరిచాడు? తండ్రిని ఎవరు బయలుపరుస్తున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మునున్నాడు. మరి మనం ఎక్కడున్నాం? చెప్పాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున అనుకొనుచుండాడు. ఇక్కడ యోహాను ఎవరికి గుర్తుగా ఉన్నాడని? ఎవరు? సంఘానికి గుర్తు. వందనాలు. ఎవరు చెప్పారో మరి. సంఘానికి గుర్తుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతడును నేను వచ్చే వరకు ఉండుట నాకు ఇష్టమై ఉన్నది అన్నాడు. ఎవరిని గురించి చెప్పాడు? సంఘాన్ని గురించే ప్రియులారా. మనము ఆయన వచ్చే వరకు ఖచ్చితంగా సంఘం ఉంటుంది. ఆయన వస్తున్నాడని అంటే సంఘం ఖచ్చితంగా మధ్యాకాశానికి కొనుక్కోబడుతుంది ప్రియులారా. మరి ఆయన వచ్చే వరకు ఆయన తండ్రి రొమ్మున ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని మర్మమైన క్రీస్తును ప్రకటిస్తుంటే, లేకపోతే చెప్తూ ఉంటే, మనం క్రీస్తు నమ్మకత్వాన్ని తెలుసుకోవాలంటే మనం ఎవరి రొమ్మున ఆనుకోవాలి? ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రొమ్మున ఆనుకోవాలి. ఎందుకంటే హృదయములో ఆ యొక్క వాక్య ప్రత్యక్షత ఏదైందో ముఖంలో కనబడుతుంది కదా. మోషే యొక్క ఆ దర్శనం, దేవుని దర్శనం చూడగానే మోషే యొక్క ఆ ముఖం ఎలాగా ప్రకాశించిందో, మన యొక్క సువార్త ప్రకాశం మన హృదయంలో ప్రకాశిస్తే శరీరం అంటే మన ముఖంలో ప్రదర్శించబడుతుంది ప్రియులారా. కాబట్టి మనం ఆయన ఇంటి వారముగా ఉంటుండగా మనం ఆయన యొక్క రొమ్మును తెలుసుకోకపోతే, అంటే సంఘము బయలుపరుచుతున్న సంగతులు సంఘము ద్వారానే తెలియబడతాయి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లు ఆత్మ ప్రభువు అనుగ్రహించు సంగతులు కేవలం పరలోక రాజ్యంలో ప్రధానులు దూతలు కూడా తొంగి చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే సంఘము ద్వారానే మనకి సత్యం బయలుపరచబడుతుంది. ఆత్మ ప్రభువే ఆత్మమసుడిగా ఉన్న ప్రతి పరిస్థితి ఉంటుంది. పేతురు భక్తుడు కూడా 3 సార్లు దేవుడు ఆయన హెచ్చరిస్తున్నాడు. చివరికి యోహాను సువార్త 21వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, మొదట నన్ను ప్రేమిస్తున్నావని అంటే అది నీకు తెలియను ప్రభు అంటే నా యొక్క సంఘాన్ని ఖాయమన్నాడు. రెండోసారి మేపము అన్నాడు. మూడవసారి నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ యొక్క బలమును బట్టి నువ్వు వెళ్ళిపోతావు, ఒకసారి నీ నడుము వంగిపోతుంది, అప్పుడు నిన్ను మోసుకొని పోయే పరిస్థితి వస్తుంది. అంటే మన నడుము వంగిపోయినా, మన బలహీనలం అయిపోయినా, మన అంధత్వం వచ్చినా, మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా అది కేవలం కృప విషయమైన ఏర్పాటు అనుసరించకపోవడమే. మనం పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6 నుంచి కింద వచనాలు మనం చదివినట్లయితే, క్రీస్తు మనకి కృపయై ఉండగా ఆ కృపని మనము అనుదినము ముఖదర్శనం చేయని పక్షంలో
అలనాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏ రీతిగా అయితే చూడలేని కనులు, వినలేని చెవులు, వంగిపోయిన నడుము, టోటల్గా వారి యొక్క పరిస్థితి ఎలా తారుమారు అయిపోయిందో, అదే రీతిగా మనము కూడా దేవుని లేకపోతే ఆత్మ ద్వారా అనుసరించవలసిన విధానాన్ని, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును, అదినే ప్రయాణ పద్ధతిని అన్నాం. ఆ ప్రయాణ పద్ధతి నమ్మకముగా మనం చేయకపోతే ఖచ్చితంగా మనం బోల్తా పడిపోతాం ప్రియులారా. కాబట్టి దాని పర్యవసానాలన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా దేవుడు మర్మాన్ని క్రీస్తు ప్రభు ఏ రీతిగా బయలుపరుస్తున్నాడో, క్రీస్తును మనం ఎంత తెలుసుకుంటే సంఘము ద్వారా సంగతులు మనం అంతగా తెలుసుకుంటాం. దేవుని మర్మమైన క్రీస్తుని, దేవుని మర్మం క్రీస్తు అయినప్పుడు అప్పుడు క్రీస్తు మర్మం సంఘమే కదా. అంటే సంఘములో ఉన్న మనము మన సంగతిని మనం తీసుకోవాలి. ఎందుకంటే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం స్పష్టంగా చెప్తుంది. ఏమని? మనకు జీవమైన క్రీస్తు. 11వ వచనంలో మనకు సర్వమైన క్రీస్తు. ఆయనే మన నీతిగా, మన రక్షణగా, మన జ్ఞానముగా, మన స్వాస్యముగా, ఆయన మన సర్వముగా మనం దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన రొమ్మును మనం నమ్మకముగా మనము ఆయన వైపు తిరిగి తెలుసుకున్న వారమైతే ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. అలనాడు మోషే మీద నమ్మకం ఉంచారా, ఉంచలేదా? వాళ్ళు ఆయన నమ్మకత్వాన్ని నమ్మారా లేదా? ఇజ్రాయేల్ ప్రజలు నమ్మారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 56వ వచనం. నేను 2 వచనాలు 5 నిమిషాలు ఉంది, ముగిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 56వ వచనం చూద్దామా? 56 కాదు, 46 అనుకుంటా. 56 లేదు. అతడు నన్ను గూర్చి వ్రాసిన గనుక, మళ్ళీ చక్కగా చదవండి. అతడు నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. అంటే నన్ను నమ్మలేదంటే మోషేను వాళ్ళు నమ్మారా లేదా? దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి అన్నాడు. ఎక్కడ? ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారన్న కింద విశ్వాసం ఉంచడి అంటున్నాడు. అంటే మీరు నమ్మలేదని దాని అర్థం. వాళ్ళ నమ్మలే. మరి మనం నమ్ముతున్నామా? అదే యోహాను సువార్తలు అయితే అలనాడు ఆదిమ సంఘంగా ఏర్పాటు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మొదటిసారిగా వచ్చినప్పుడు వాళ్ళు స్వకీయులు ఆయన నమ్మలేదు. అన్యజనులైన మనము నమ్మాం, కానీ వాళ్ళు నమ్మలేదు ప్రియులారా. మరి మనం ఇప్పుడు నమ్ముతున్నామా? ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారము అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు అని అంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం ఆయన వైపు తిరిగే వారముగా ఉండాలి. సంపూర్ణంగా ఆయన వైపు తిరుగుతున్నామని అంటే మనం ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాం, ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం. అలనాడు మోషే మీద నాయకుడిగా ఉండి అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు విశ్వాసం ఉంచినట్టు నటించారు ప్రియులారా. కాబట్టి ఆయన యొక్క విశ్వాస ధర్మము తెలుసుకోలేకపోయారు. కాబట్టే మోషేకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఇందాక చదువుకున్నట్టు అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21-22లో నీ వంటి నాయకుడు మరలా నేను పుట్టిస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దుష్టత్వం నుంచి మళ్ళించి మనల్ని ఆశీర్వాదముగా మార్చాడు. మనం ఆశీర్వాదముగా ఉండటకు పిలువబడిన వారు మనం ఆత్మచేత నడిపింపబడాలి ప్రియులారా. అలా కాకుండా ఉంటే మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉన్నట్టు మనం సంభవిస్తుంది. పై వచనాల్లో మనం గమనించినట్లయితే అది కూడా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతారా? నెరవేర్చదు. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును మనం మిక్కిలి సాత్వికం కలిగి ఉంటేనే ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి నాయకత్వాన్ని అప్పచెప్తున్నాడంటేనే మనం ఆ నాయకత్వంలో నమ్మకంగా లేకపోతే ఎలా?
సరే, నాయకుడిని నమ్మినప్పుడు నాయకత్వాన్ని విషయంలో మనం ఆయన వైపు కంప్లీట్గా తిరగకపోతే ఎలా? మనకి దేవుడు క్రీస్తు ప్రభువు కంప్లీట్గా మనకి నాయకుడిగా ఉండి ఆయన పరలోక వాసిగా ఉంటున్నప్పుడు సంపూర్ణంగా ఆయన హృదయం వైపు లేకపోతే ఆయన అభిముఖుడుగా మనం ఆయన వైపు సంపూర్ణంగా తిరగకపోతే ఎలా? మనం దుష్టత్వాన్ని విర్రవీగుచున్న ఆ పరిస్థితుల్ని మనం ఎదురాడువారంగా ఉంటే మనం సంపూర్ణంగా ఆయన వైపు చూడలేం ప్రియులారా. చూడండి 23, 24, 25 చూస్తారా? ఎవడైనాను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే మనుషుని పోలి ఉన్నాడు. చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తేరి చూడాలి. మనకి స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమము అదే ఆత్మ యొక్క నియమం కదా. మనకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మనకు ఆత్మానుసారమైన నవీన స్థితిని, అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడుదల చేసి ఆత్మానుసారమైన నవీన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మ మూలంగా జీవించమని చెప్పిన ఆ స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమంలో నువ్వు తేరి చూసి వాక్యం ప్రకారంగా ప్రవర్తిస్తే మనం ఆయనను నమ్మకంగా మనం ఆయన వైపు తిరిగి వారం, లేకపోతే ఎదురాడు వారము. మనం ఏం చేస్తున్నాం? ఆయనకి అభిముఖముగా తిరిగి వెళ్ళిపోతున్నాం ప్రియులారా. మనం వెళ్ళిపోవడం కాదు, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన స్వరం మన దగ్గరికి రాదు. మనం స్వరాన్ని వినలేని పరిస్థితి మనలో వచ్చిందని అంటే 1 యోహాను పత్రికలో మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో కలిగే ఆ యోహానుకి ఏదైతే అనుభవాలు కలిగాయో, అంటే సంఘముకి ఏదైనా అనుభవాలు ఉన్నాయో అవన్నీ మనకి ఉండవు ప్రియులారు. మనం ఆయన్ని నిదానించి చూడలేం, ఆయన్ని కనుగొనలేం, తాకి చూడలేం, సంతోషంతో సాక్ష్యం చెప్పలేని వారముగా ఉంటాం. ఏదైతే మనకి ఆ విర్రువేగుతున్న దుష్టత్వాన్ని మనం మానాలి ప్రియులారు. మనం అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆత్మవశుడైన ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు దేవుని వైపు తిరిగాయి. ఆ పరిస్థితులు చూసి నాకు ఇదే పరిస్థితి నాకు కావాలని కింద సీమోను పేతురు ఏం చేశాడు? గారడి పేతురు ఏం చేశాడు? ద్రవ్యమిచ్చి కొనాలనుకున్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఒకసారి ధ్యానించిన వారందరికీ అర్థమవుతుంది. కాబట్టి దేవుడు నమ్మకత్వాన్ని, నాయకత్వాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం ఎదురాడువారముగా నమ్మకత్వం చూపించకపోతే పర్యవసానాలు మనం చూసాం. నమ్మకత్వాన్ని మనం విధేయత చూపకపోతే పర్యాణాలు కూడా మనం చూస్తున్నాం, పర్యవసానాలు కూడా. కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి దేవుడు ఆ హితవాక్య ప్రమాణాన్ని, ఆ మంచి పదార్థాన్ని దేవుడు మనకు అందిస్తున్నప్పుడు మనం అవిధేయులుగా ఉండకూడదు ప్రియులారు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు మనకి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అంటే సంపూర్ణముగా ఆయన వైపు తిరిగాడు కాదా. ఆయన స్వరక్తం ఇచ్చి తన రక్తాన్నే తీసుకొని స్వరక్తముతో ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మన కొరకు ఆయన జీవిస్తూ ఉంటుండగా ఆయన నమ్మకత్వాన్ని మనం ఎలా ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. కాయుచున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము. అపోస్తులైన పౌలు ఇది మనం ఆశీర్వచనముగా దైవ సేవకులు
లోకంలో అదే ఈ సంఘములో మనం ఇస్తుండగా చూస్తున్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ద్వారా మనకి తండ్రి అయిన ప్రేమ మనం ఎరుగుతాం. ఎలాగా? పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆయనని మనము మేఘముగా లేకపోతే మన పైన నాయకుడిగా క్రీస్తు ప్రభు ఉంటుండగా మనం ఆత్మ ద్వారా మనం ఆత్మచేత జీవించేవారం అయితమా, ఆత్మను అనుసరించి, లేకపోతే ఆత్మను అనుసరించి జీవించేవారం అయితమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందామని ఏ రీతికైతే దేవుడు మనకి అనుగ్రహించిన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, అదే ప్రయాణ పద్ధతి, అది నమ్మకత్వం విషయంలో మనం లోపం కలిగి ఉంటే, మనం కంప్లీట్గా ఆయన వైపు తిరగకపోతే, అలనాడు జకరియా గ్రంథంలో కానీ మనం హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో వారికి క్లియర్గా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, సరంబు వేసిన ఇళ్లలో ఉంటున్నారు, కానీ కడవరి మహిమ, మందిరం యొక్క మహిమ అది ఆత్మ ద్వారానే జరగబోతుందని వాళ్ళనాడు వాళ్ళని సిద్ధపరిచాడు. ఇప్పుడు వాళ్ళ నిరీక్షణ ఏంటి? ఒకనాడు కడవరి మందిరం కట్టబడుతుంది, అది మహిమ చేత, అది ఆత్మ ద్వారానే కట్టబడుతుంది. జకరియా గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 6వ వచనంలో ఇదివరకు బలం చేత, శక్తి చేత దేవుడు కార్యాలు చేశాడు, కేవలం ఇప్పుడు ఆత్మ చేతనే జరిగిస్తాడని చెప్పి వాళ్ళకు కూడా నిరీక్షణ ఉంచాడు. మరి మన నిరీక్షణ ఏంటి? ధైర్యము, విశ్వాసం వల్ల నిరీక్షణ మనకేంటి ప్రియులారా? మనకి నిరీక్షణ, వాళ్ళ నిరీక్షణ ఉంచమంటున్నాడు. అలనాడు జరగబోయే సంగతులను వారికి వివరించి దృష్టాంతాలుగా ఉంచి వాళ్ళని నిరీక్షణ ఉంచండి, మనకి రాజ్యం రాబోతుందని లేఖన గ్రంథంలో పొందుపరిచాడు. కానీ దేవుడు మనకైతే అలా కాదు. ఆయన నిరీక్షణగా మొదట విశ్రాంతిలో ప్రవేశించి మనల్ని నిరీక్షణ ద్వారా జీవించమంటున్నాడు. అది ఎంత గొప్ప సంగతో చూడండి ప్రియులారా. నిరీక్షణను చేపట్టుకొని మనం ఎలా ఉండాలి? ఆ నిరీక్షణ శరణాగతులమై ఉండాలి ప్రియులారా. విశ్రాంతి ప్రవేశించబోదుమనే పరిస్థితి ఇజ్రాయేల్ ప్రజలకు ఉంది, కానీ మనం విశ్రాంతిలో నుండి నిరీక్షించి జీవించమంటున్నాడు. మన నిరీక్షణ మనకు కంప్లీట్ అయింది ప్రియులారా. మన నిరీక్షణ కేవలం దేహ విమోచన వరకే మన నిరీక్షణ. మిగతా జీవితం అంతా మనము నిరీక్షించిన, మనకి దేవుడు అనుగ్రహించిన నిరీక్షణను బట్టి మనం జీవిస్తున్న వారం. కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి మనము ఖచ్చితంగా మనం ఆ రీతిగానే ఏం చేయాలి? మొదట ఆత్మ చెప్పు సంగతుల్ని ఆత్మను అనుసరించి జీవించాలి. తద్వారా మనం క్రమముగా నడుచుకుంటాం. క్రమం నడుచుకోలేని పక్షంలో అక్రమమే అవుతుంది. క్రమం అంటే ఆత్మానుసారమైనప్పుడు, అక్రమం ఏంటి? శరీరానుసారంగా ప్రవర్తించడమే. మరి శరీరానుసారంగా కాకుండా నువ్వు ఆత్మానుసారంగా అనుసరించి ప్రవర్తించే విధానంలో ఖచ్చితంగా క్రీస్తు నమ్మకత్వాన్ని మనం సంపూర్ణంగా ఆయన వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఆ నమ్మకత్వాన్ని, మనం దేవుని ఇంటివారముగా కట్టబడాలని అంటే, సజీవమైన రాళ్ళ వలె కట్టబడాలని అంటే, మనం విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించాలంటే క్రీస్తు నమ్మకత్వాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియుల. తద్వారా మన పైన నాయకుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ నాయకుడిని క్రీస్తుని అనుసరించి మనం జీవిస్తే మనకి జీవితం ఉంటుంది. లేకపోతే దుష్టత్వం విర్రవీగుచున్న పరిస్థితులు మనలో కనబడితే తద్వారా కృపలో ఉన్నప్పటికీ మనకి ప్రత్యక్షత రాదు, దేవుని స్వరం రాదు. మనం పొద్దున మనం ఆరాధన తలంపుల్లో ప్రస్తుత దుష్టకాలం ముందు కూడా దేవుడు విమోచించటకే మనకు ఆ రక్షణ ఇచ్చాడు. దుష్టత్వంలో నుంచి మనం తప్పించబడుతున్నాం. ప్రస్తుతం దుష్టకాలంలో నుంచి, మన దుష్ట యుగాన్ని నుంచి మనం తప్పించబడుతున్నామంటే ప్రస్తుత కాల రక్షణలో మన జీవితం ఉంది ప్రియులారా. ఆ విషయంలో మనం గ్రహింపగలిగి జీవించకపోతే మనము ఆయనకి లెప్పచెక్కువారం కదా. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో 10 మీనాలు ఇచ్చిన వాడు భలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 10 పట్టణాల మీద ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు కనుక ఆయనకి 10 పట్టణాలు ఇచ్చాడు. కింద 19వ వచనంకి వచ్చేసరికి 1 మీనా ఇచ్చిన వాడు ఏమంటున్నాడు? దేవుడు ఇస్తాడు, మీనా ఇస్తాడు. దానిని అతను ఎంత చక్కగా నేర్చుకున్నాడు చూడండి. అవన్నీ మీరు ఎరుగుదురు. మరి మనం చెడ్డదాసులుగా ఉండదలుచుకోలేదు. ఒక చిన్న 2 కాళ్ళు లేని వ్యక్తి, నాకు అడ్మినిస్ట్రేషన్ చాలా తెలుసు, నాకు వచ్చు, నాకు ఇష్టం, నాకు 5 పట్టణాలు ఉంటే చాలదు, నాకు 10 పట్టణాలు కావాలి, కానీ నేను కుంటివాడిగా ఉన్నాను, నీ యొక్క రాజ్య సువార్త, రక్షణ సువార్త ఎలా వినిపించగలనని
అతని సాక్ష్యం ఉంది ప్రియులారా. కానీ దేవుడు ఎంత నమ్మకమైన వాడు కనకపోతే అతని హృదయాలను ఆదరించడానికి ఎంత మంచి వాక్యం ఇచ్చాడో తెలుసా. కాబట్టి మనం చాలా దేవుని వైపు తిరగట్లేదు. కనీసం కొంచెమన్నా తిరిగితే ఆ టర్నప్ అయ్యే విషయంలో సంపూర్ణంగా తిరగడానికి కొంచెమన్నా కనబడతాడు. మనం పూర్తిగా వెనుదిరిగిన వారం అయితేమా మనం ఆత్మ అనుసరించి నడిచే ప్రతి పరిస్థితి ఎలా ఉంది? హెచ్కేల్ గ్రంథం మనకు తెలుసు. ఆత్మ ఎటు వెళ్తే మనం అటు వెళ్ళాలి ప్రియులారు. అలా కాకుండా మన అభిముఖం అయితే ఎలా? మనం పరీక్షించుకుందాం. అట్టి పరిస్థితి దేవుడు మనకి ఇన్నిసార్లు చెప్తున్నాడంటే మనం పూర్తిగా తిరగలేదని దాని అర్థం. సంపూర్ణంగా ఆయన వైపు తిరుగుదాం. ఖచ్చితంగా ఆయన నమ్మకత్వాన్ని, ఆయన నాయకత్వాన్ని మనం గణపరచాలి. మనం కూడా నాయకులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.